హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రకృతి వనం లైఫ్ టీవీ. ఈరోజు మీకు ఒక మంచి రెమెడీతో మీ ముందుకు వచ్చాను. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ప్రకృతి వనం లైఫ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు కూడా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే షుగర్ పేషెంట్స్ అంటే అది చాలా మందికి ఉందండి. ఈ నవ్వేడేస్లో చాలా మందికి ఆ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. ఈ షుగర్ అనేది చిన్న పెద్ద ఆడ మగ అనే సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. అది జెనెటికల్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే మన జీవన శైలి విధానం, తర్వాత మితిమీరినటువంటి ఆయిల్ ఫుడ్స్, ఉబకాయము, ఇటువంటివన్నీ, తర్వాత అదే విధంగా శారీరక శ్రమ లేకపోవడము, తర్వాత వంశపారంపర్యంగా రావడం, ఇటువంటి వాటి అన్నిటి ద్వారా కూడా మనకి షుగర్ అనేది వచ్చేస్తుంది. ఈ డయాబెటీస్ అనేది మనకి 2 రకాలు ఉంటుందండి. టైప్ 1 ఉంటుంది, టైప్ 2 ఉంటుంది. ఈ 2 షుగర్స్ని కూడా మనకి తగ్గించేందుకు మనం ఇంతకుముందు చాలా రెమెడీస్ చెప్పుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఇంకొక మంచి రెమెడీ, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు చేసిన తర్వాతనే మీకు చూపిస్తున్నాను. చాలా రిజల్ట్ మంచిగా వచ్చిన తర్వాత, కొంతమందికి మాకు తెలిసిన వాళ్ళకి చెప్పిన తర్వాత రిజల్ట్ బాగా వచ్చిందన్న తర్వాతనే మీకు చెప్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెప్తాను. ముందుగా మారేడాకండి. ఈ మారేడు చెట్టు అంటే బిల్వపత్రం అంటారు. ఇది ప్రతి శివాలయంలో కనిపిస్తుంది. శివుడికి ప్రీతిపాత్రమైనదిగా అని చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. మారేడు అనేది కొంచెం చేదుగా ఉంటుంది, కానీ దీంట్లో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అమోఘం అండి. ఇది జస్ట్ 45 రూపీస్ అండి, 50 గ్రామ్స్. నేను అమృతం షాప్లో నుంచి తీసుకున్నాను. మనకి దీన్ని కనుక తీసుకుంటున్నట్లయితే మన షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఈజీ అండి. అంటే ఏది తిన్నానంటే మరీ కంటిన్యూగా స్వీట్స్ తినడం, నాన్ వెజ్లు ఇటువంటివన్నీ కాదండి. అవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నాన్ వెజ్ ఎప్పుడైనా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఈ రెమెడీస్ అన్ని మనం పాటించినట్లయితే ఖచ్చితంగా షుగర్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది, తగ్గిపోతుంది. మనకి లైఫ్ లాంగ్ కూడా కంట్రోల్గానే పెట్టుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం మెడిసిన్స్ తీసుకున్నట్లయితే అవి తీసుకున్నన్ని రోజులు ఉంటుంది, తర్వాత బంద్ చేస్తే ఖచ్చితంగా మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఇవి మనకి ఈ ఊర్లలో, పల్లెటూర్లలో ఇటువంటి ఆకులు కూడా దొరుకుతాయి. ఆకులకు మనకి రసం కూడా తీసుకొని వాడుకోవచ్చు. లేదంటే ఇప్పుడు అన్ని ఊర్లలో, అన్ని సిటీస్లో కూడా ఖచ్చితంగా ఇది మనకి ఈ అన్ని ఆయుర్వేదం షాప్స్లలో మనకి ఈ పొడులు అనేవి ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి. ఆ పొడులు కూడా తీసుకోవచ్చు. మనకి ఆ ప్రాసెస్ ఇంకా ఈజీ అవుతుంది. ఈ బిల్వపత్రం పొడి అండి, చూసారు కదా. ఇది వచ్చేసి మనకి తులసి పొడి. నేను తులసి పొడి కూడా తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మనకి చూపించేది ఏంటంటే మన మారేడు ఆకుల పొడి అండి. మారేడు ఆకుల పొడి అంటే ఎండబెట్టి, మీరు ఒకవేళ మీకు ఆకులు దొరికినట్లయితే దాన్ని ఎండబెట్టుకోవచ్చు. పచ్చివి దొరికినట్లయితే ఆ రసం కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి వేపాకు అండి. వేపాకు గురించి మన అందరికీ తెలిసిందే కదా. చూసారు కదా, కేవలం ఈ 3 పదార్థాలతోటి మనము షుగర్ అనేది ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ 15 డేస్లోనే, 2 వారాల్లోనే మీకు ఖచ్చితంగా తేడా అనేది తెలుస్తుంది. మీ షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అయిపోతాయి. వేప గురించి తెలుసుకుందామండి. వేప గురించి మన అందరికీ తెలిసిందే, యాంటీసెప్టిక్గా, యాంటీ బ్యాక్టీరియల్గా, యాంటీ ఫంగల్గా ఉంటుంది. వేప చెట్టు ఉంటే మనకి ఎండాకాలం వచ్చేస్తుందంటే చల్లగాలి కింద, పూర్వకాలంలో కానీ మన తాతలు ముత్తాతలు, మన అమ్మమ్మల కాలం కూడా ఆరు బయట రాత్రుల సమయంలో కూడా మంచిగా వేప చెట్టు చల్లగాలి వస్తుందని పడుకుంటారు. వేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. ఆ వేప సమూలం కూడా మనకి అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. వేప పొడితోటి మనము వేప పుల్లతోటి మొహం కడుక్కుంటాము. తర్వాత వేప ఆకులతోటి స్కిన్ సమస్యలన్నీ తగ్గిపోతాయి. నిజంగా చెప్పాలంటే చేదుగా ఉంటుంది. రోజు 2 చిగుళ్ళను మీరు తిన్నట్లయితే షుగర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. ఈ ఎండబెట్టిన ఆకులు ఈ విధంగా నేను పొడి చేసుకొని తీసుకున్నాను. చూసారు కదా. ఇవన్నీ కూడా మనకి పల్లెటూర్లలో, తర్వాత సిటీస్లో ఈజీగా దొరుకుతాయండి. మనకి చాలా చాలా ఎంత సింపుల్ వాటితోటి మనము మన షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆహారాన్ని లిమిట్గా తీసుకోండి. ఆహారాన్ని లిమిట్గా తీసుకుంటూ తగినంత వ్యాయామం ఉంటే షుగరే కాదండి, ఫ్యూచర్లో వచ్చేటువంటి పెద్ద పెద్ద జబ్బుల్ని కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. తులసి గురించి కూడా మీ అందరికీ తెలుసు, ప్రతి ఇళ్లలో ఖచ్చితంగా ఉంటుంది. తులసికి చాలామంది పూజ చేస్తూ ఉంటారు, కానీ దీంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ తులసి ఆకులు కషాయం చేసి ఇచ్చిన, లేకపోతే తులసి రసాన్ని కొంచెం ఇచ్చిన వాళ్ళకి జలుబు, దగ్గు, కఫం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. విష జ్వరాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. మచ్చలు, మొటిమలు అన్నిటిని తగ్గించడంలో కూడా తులసి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రక్తంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఈ తులసి అమోఘమైన పాత్ర పోషిస్తుందంటే ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు.
ఈ తులసిని గనక తులసి టీ కూడా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా! తులసి, తర్వాత మారేడు, తర్వాత వేప ఈ మూడిటిని కూడా తీసుకొని మనం ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకుందామండి షుగర్ కోసము. ఇది 10 గ్రామ్స్ తీసుకున్నాను. ఇది కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. అది కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. వేప 10 గ్రామ్స్ తీసుకున్నాను. మారేడు కూడా 10 గ్రామ్స్ తీసుకున్నాను. అదేవిధంగా తులసి కూడా 10 గ్రామ్స్ తీసుకుని ఈ మూడింటిని కూడా సమాన భాగాలుగా తీసుకోవాలండి. చూసారు కదా! ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేదం షాప్స్‌లలో దొరుకుతాయి. మీకు గనక ఆ ఆకులు దొరికినట్లయితే వాటిని ఎండబెట్టుకొని కూడా మీరు పొడి చేసుకున్నట్లయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తాయి. లేదంటే పచ్చి ఆకుల రసాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలి అంటే జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి. ఆ గ్లాస్‌కి సగంకే వాటర్ ఉన్నాయి. చూడండి ఆ సగం వాటర్ మనకి సరిపోతుంది. ఈ సగం వాటర్ ఉన్నటువంటి మనం అది గోరువెచ్చటి నీరు కాదండి, నార్మల్ వాటరు. ఈ నార్మల్ వాటర్ తీసుకొని చూసారు కదా! నార్మల్ వాటర్ తీసుకొని ముందుగా మారేడు ఆకు పొడి దాని ఉన్న ఔషధ గుణాలు మారేడాకు పొడి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. 3 కూడా అంతే తీసుకోవాలండి. తులసి ఆకు పొడి కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను. అదేవిధంగా మనకి వేప కూడా హాఫ్ టీ స్పూన్. ఈ మూడింటిని కూడా మనం హాఫ్ సమాన భాగాలుగా తీసుకోవాలండి. నిజంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఇంకా ఏంటంటే రోజు కొంచెం వాకింగ్ చేయండి, కొంచెం శరీరానికి శ్రమ ఇవ్వండి. అదేవిధంగా నాన్ వెజిటేరియన్‌కి అంటే ఈ నాన్ వెజ్ కొంచెం తగ్గించండి. వచ్చే ఎండాకాలంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చూసారు కదా! కొత్త వైరస్‌లన్నీ వచ్చేస్తున్నాయి. దానివల్ల మీరు ఖచ్చితంగా నాన్ వెజ్‌కు దూరంగా ఉండి కాయగూరలు, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. ఫ్రూట్స్‌లో కూడా బనానాకి కొంచెం ఏదైనా సరే లిమిట్‌గా తినండి. హాఫ్ ముక్క తినండి. యాపిల్ కూడా హాఫ్ ముక్క తినండి. అట్లా తీసుకోండి. మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత చూసారు కదా! అవి తీసుకొని మనము ఈ విధంగా మనకి వాటర్‌లో కలుపుకొని అది ఆ కప్ మనము ప్రతిరోజు ఉదయము పరగడుపున సేమ్ మనం ఇంతకుముందు ప్రాసెస్ లాగానే మనం షుగర్ టాబ్లెట్ అయినా తినడానికి ముందే వేసుకుంటాము కదా! అదే విధంగా ఈ కషాయాన్ని మనము ఉదయం పరిగడుపున తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కువ షుగర్ అంటే 400, 450 ఈ విధంగా ఉన్న షుగర్ వాళ్ళైతే 2 పూటలు తీసుకోండి. ఒక 15 డేస్ కంటిన్యూగా వాడి మీరు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోండి. ఈ మారేడు అనేది నిజంగా అద్భుతంగా పనిచేయడంలో అతిశయోక్తే కాదు. అంతేకాదు ఈ మూడింటి కలయిక వల్ల కూడా మనకి మిగతా ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్ళు, ఒంట్లో ఉన్నటువంటి వేడి తగ్గించడం, అదేవిధంగా చర్మ సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి. మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ బయటికి పంపడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. షుగరు, గుండె సంబంధ చెడు కొలెస్ట్రాల్ ఇటువంటివన్నీ కూడా తగ్గిపోతాయి. జుట్టుకు కూడా చాలా మంచిది. చర్మానికి మంచి పోషణ ఇవ్వడంలో కూడా ఈ తులసి, వేప, మారేడు ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కేవలం షుగర్కే కాదండి, మిగతా ఆరోగ్య సమస్యలన్నిటిని కూడా మనము తగ్గించుకోవచ్చు. షుగర్ రాని వాళ్ళు కూడా దీన్ని వాడినట్లయితే మనకి ఫ్యూచర్లో షుగర్ రాకుండా కూడా చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 పొడులతో చేసినటువంటి ఈ జ్యూస్ మీరు తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం పరగడుపున అంటే మీరు బ్రేక్ఫాస్ట్ ఇంకొక 20 మినిట్స్‌కి ఒక 15 మినిట్స్‌కి 20 మినిట్స్‌కి చేస్తారనగా దీన్ని తీసుకోండి. దీన్ని తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మీ బ్రేక్ఫాస్ట్ చేసుకోండి.